రేపే మనకు ఎంతో శక్తివంతమైన పద్మిని ఏకాదశి. ఇది చాలా చాలా పవిత్రమైన ఏకాదశి కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా అండి గుర్తుపెట్టుకోండి. పసుపు డబ్బాలో ఇది వేయండి. అంటే మీ ఇంటి పసుపు డబ్బాలో ఇది పెడితే 4 దిక్కుల నుంచి కూడా ధనం అనేది ఏంటంటే గనక దూసుకొస్తుందనమాట. చాలా అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూస్తారని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా పసుపు డబ్బాలో ఇదైతే పెట్టండి. రేపేంటంటే గనక మీరు అంటే కొన్ని నియమాలను పాటించుకుంటూ ఈ చిన్న పని చేసుకుంటే చాలండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే మీరు ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని ఇంట్లో ఏంటంటే కనుక పసుపు నీళ్లు చల్లుకొని శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి. అయితే రేపు ఏకాదశి బుధవారం కాబట్టి స్నానం చేసేటప్పుడు చిటికెడంత పసుపుని నీటిలో కలుపుకొని స్నానం చేసి ఇంకా తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో విష్ణు రూపంగా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకుని చక్కగా దీపారాధన చేసుకోండి. దీపధూప నైవేద్యాలతో ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామిని పూజించండి. రేపు పెట్టే దీపానికి కావచ్చు, రేపు చేసే పూజకు కావచ్చు చాలా ప్రత్యేకత ఉంటుంది. అది కూడా మనకు జ్యేష్ఠ మాసంలో ఏంటంటే కనుక మనకి ఏకాదశి వస్తుంది కాబట్టి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది అనమాట. అందుకే పిండి దీపం పెడితే చాలా మంచిదండి. పిండి దీపం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. అలానే మీ జీవితం కూడా మారిపోతుందన్నమాట. ఏకాదశి రోజున ప్రత్యేకించి ఏంటంటే చక్కగండి మనం దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకుని తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మనం చూడొచ్చు. మనము విష్ణు అంటే అలానే మనం ఏంటంటే కనుక మనం చక్కగా లక్ష్మీదేవిని కూడా పూజించుకుంటే అష్టైశ్వర్యాలు మన సొంతం అవుతాయన్నమాట. ఇక ఆ తర్వాత ఇంట్లో పూజ పూర్తయిపోయిన తర్వాత పసుపు డబ్బాలో ఇది పెట్టుకోండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది. అశుభాలను దూరం చేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. పసుపు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారనమాట. అందుకే రేపు బుధవారం కూడా ఉంది కాబట్టి పసుపు డబ్బాలో ఇది పెట్టండి. మనం ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, ఏ శుభకార్యం చేసినా కానీ మనం ఏంటంటే పసుపుని ఉపయోగించుకుంటాం కదా. ఎవరైనా సరే పసుపు లేనిది ఎలాంటి శుభకార్యాలు చేయరు. అలానే కాకుండా ఎలాంటి పండుగల్ని కూడా చేసుకోరు. అంటే పసుపుకు అంత ప్రాధాన్యత ఇస్తారు. పసుపుతోనే కుంకుమ తయారవుతుంది కాబట్టి పసుపు చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. కాబట్టి మన ఇళ్లలో అండి పసుపు డబ్బా ఉంటూనే ఉంటుంది. మనం ఎలాగో డైలీ ఏంటంటే కనుక వంటల్లో పసుపు వాడుకుంటూనే ఉంటాం కదా. అలాంటి పసుపు డబ్బాలో ఇది పెడితే భర్త సంపాదన కూడా పెరుగుతుందన్నమాట. భర్తకు అపార ధన ప్రాప్తి కలుగుతుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఇది చాలా మంది కూడా చేస్తారు. కావున రేపు తిదివార నక్షత్రం బాగుంది కదా, అందుకే మీరు పసుపు డబ్బాలో ఈ విధంగా ఇది పెట్టండి. చాలామంది కూడా ఎంత సంపాదించినా కానీ మిగలదండి, ధనం అనేది రాదండి, చాలా ఇబ్బందులు కలుగుతాయండి, బాధలు కలుగుతూ ఉంటాయి, డబ్బు సంపాదిస్తూ ఉంటాం కానీ అది నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది, మా ఇంట్లో అసలు అంటే స్థిరంగా ఉండదు, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మాకు లేదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకైతే చక్కగా పనిచేసే పరిహారం అండి. అందుకే మీరు మర్చిపోకుండా చేసుకోండి. ఇక మనం ఏంటంటే రేపు ప్రత్యేకించి ఒకవేళ మీ ఇంట్లో పసుపు లేకపోతే రేపు పసుపు కొనండి. పసుపు కొంటే కూడా మంచిదనమాట. 10 రూపాయలు పెడితే పసుపు పొట్లం వస్తుంది కదండి. తెచ్చుకొని ఏంటంటే కనుక మనం ఉపయోగించుకుంటే సరిపోతుంది. కాబట్టి పసుపు కొనడం వల్ల కూడా మంచి జరుగుతుంది. పసుపులో కొద్దిగంత గంధం అంటే కలిపి అందులో కొద్దిగా నీళ్లు పోసి ఏంటంటే కనుక మీ బీరువా పైన స్వస్తి గుర్తు వేసుకోండి. ఇంటి గుమ్మం పైన కూడా అంటే మనం కుడివైపున ఎడమ వైపున పై భాగంలో కింది భాగంలో మనం ఏంటంటే కనుక పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టిన పై భాగంలో ఏంటంటే కనుక 2 స్వస్తి గుర్తులు ఎడమవైపు కుడివైపు వేసి తలుపుల మీద కూడా మనము స్వస్తి గుర్తు వేసుకోవటం, బీరువా పైన కూడా స్వస్తి గుర్తు ఓం గుర్తు వేయటం, లాకర్ మీద కూడా ఓం గుర్తు స్వస్తి గుర్తు పసుపుతో అలానే కాకుండా గంధం కలిపి 2 కలిపి వేయటం, ఇలాంటివి చేస్తే చాలా మంచిదనమాట. పసుపుతో ఇలా స్వస్తి గుర్తు ఓం గుర్తు వేసి కుంకుమతో బొట్టు పెడితే చాలా మంచిదనమాట. చాలా అంటే శక్తివంతమైనది ఓం గుర్తు పసుపుతో వేయటం వల్ల ఇంకా అది చాలా శక్తివంతంగా మారుతుంది. కాబట్టి ఇలా వేసుకోండి. ఆ తర్వాత పూజ గదిలో కూడా మనం వేయొచ్చు అనమాట. ఇలా అంటే స్వస్తి గుర్తు కానీ ఓం గుర్తు కానీ వేయటం వల్ల మంచి చేకూరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా చేయండి. ఇక ఆ తర్వాత మీ ఇంటి పసుపు డబ్బా అంటే అందరి ఇళ్లలో ఏంటంటే కనుక పసుపు ప్లాస్టిక్ డబ్బాలోనే పోసి పెట్టుకుంటారు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, చాలా మందికి తెలియదు, పసుపు ప్లాస్టిక్ డబ్బాలో పోయకండి. చిన్న స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా, అందులో పోసి పెట్టుకోండి, మంచిదనమాట. ఒకవేళ కుదరకపోతే ఇంకా మనకు తోచినట్టు మనం చేసినా సరిపోతుంది. కానీ ప్లాస్టిక్ డబ్బాలో పోయకూడదని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. చిన్న స్టీల్ డబ్బాలో పోసేసి పెట్టుకోండి. అందులో ఏంటంటే కనుక రేపు ప్రత్యేకించి మీ ఇంట్లోకి డబ్బు రావాలన్నా, సంపద పెరగాలన్నా, ఐశ్వర్యం కలగాలన్నా, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి 4 దిక్కుల నుంచి కూడా ధనం అనేది ఆకర్షించాలన్నా సరేనండి 2 లవంగాలు తీసుకోండి. లవంగాలు లక్ష్మీదేవికి చాలా ప్రీతి అండి. లవంగాలను లక్ష్మీదేవి ఇష్టపడుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే 2 లవంగాలు తీసుకోండి. పువ్వు ఉండేలాగా చూసుకోండి. ఒకవేళ గనక పువ్వు లేకపోతే అవి ఏంటంటే పరిహారానికి పనిచేయవని అర్థం అనమాట. అందుకే లవంగాలకు పువ్వు ఉండేలాగా చూసుకొని ఆ లవంగాలను చేతిలో పట్టుకొని 4 దిక్కుల నుంచి కూడా ధనం ఆకర్షించాలని చెప్పుకొని ఆ తర్వాత అవి పసుపు డబ్బాలు వేసి పెట్టుకోండి. ఎన్ని రోజులైనా ఉంచొచ్చు. ఇన్నే రోజులు ఉంచండి, ఇన్ని రోజులు ఉంచిన తర్వాత తీసి పడేయండి అన్నట్టుగా ఏమీ లేదండి.
కదండి. ఎన్ని రోజులైనా సరే పెట్టొచ్చు. 3 నెలలు పెట్టొచ్చు, నెల పెట్టుకోవచ్చు, నెల 15 రోజులు పెట్టొచ్చు, 2 నెలలు కూడా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం అనమాట. మీరు ఎన్ని రోజులు పెట్టినా పర్వాలేదు. కానీ తీసి పడేసేటప్పుడు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేయాలి, తొక్కని ప్రదేశంలో వేయాలి. అందరూ తొక్కేలాగా మాత్రం వేయకండి. ఇది గుర్తు పెట్టుకొని చక్కగా మీ ఇంటి పసుపు డబ్బాలో ఇది పెట్టేసుకోండి, సరిపోతుంది. ఎంతలా ఫలితం వస్తుందనేది మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి చెయ్యండి. పసుపులో ఎప్పుడైతే లవంగాలను పెడతామో అప్పుడు ఏంటంటే గనక ఆ పసుపు పవిత్రంగా మారుతుంది. పసుపు ఏంటంటే గనక చాలా శక్తివంతంగా మారి ధనాన్ని ఆకర్షిస్తుంది అనమాట. మనం వంటలు చేస్తే కూడా అండి కొన్నిసార్లు రుచి పచ్చి ఉండదు కదా, అలాంటప్పుడు కూడా కూరల్లో రుచి పెరగడానికి కూడా ఈ పసుపు డబ్బాలు ఇవైతే ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట. చాలా మంది పెడుతూ ఉంటారండి. మీరు ఇప్పటి వరకు పెట్టుకోలేదు, మాకు అసలు తెలియదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే పెట్టేసుకోండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒక వారం పెట్టండి, మీకు తెలిసిపోతుంది కదా ఎలాంటి మార్పు అనేది మీరు చూస్తారనేది. అంటే మన ఇంట్లోకి ఏంటంటే కనుక దైవం ప్రవేశించడానికి, మనకుండే కొన్ని రకాల ఇబ్బందులు దరిద్రాలు పోవటానికి, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చి మన ఇంటికి కూడా సంపద కలగటానికి పసుపు డబ్బాలు ఈ వస్తువు పెడతారనమాట. చాలా మంది చేస్తారండి ఇది. అంటే పెద్ద పెద్ద మునులు ఋషులు వెనకటి కాలంలో చేసేవారు. ఇప్పటి కూడా బాగా డబ్బుండే వాళ్ళు కూడా పసుపు డబ్బాలు ఏంటంటే కనుక అంటే లవంగాలను వేసి పెడతారు. లవంగాలు లక్ష్మీదేవి రూపాలుగా భావించబడతాయి. అలానే కాకుండా లవంగాలు మనకు ఉండే కష్టాలను తీరుస్తాయి అన్నమాట. మనకు ఏదో ఒక రూపంలో ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఇలా పెట్టేసుకొని చక్కగా ఫలితం అనేది పొందండి. ఇక తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి. లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేలాగా చేసేసుకోండి. ఆ అమ్మవారి కృప వల్ల, అమ్మవారి కటాక్షం వల్ల మీరు కోరుకున్నది మీ సొంతమయ్యేలాగా కూడా చేసుకోండి. రేపు ఏకాదశి బుధవారం వచ్చింది కాబట్టి చాలా చాలా శక్తివంతమైన దినముగా పరిగణించబడుతుంది, కావున చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి రేపు ఏంటంటే కనుక ఏకాదశి బుధవారం కదా, అయితే 5 మిరియాలతో ఏంటంటేనండి ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. మిరియాలు చాలా చాలా పవిత్రంగా పరిగణించబడతాయండి. మనం ఏంటంటే ఆరోగ్యపరంగా మాత్రమే ఇవి ఉపయోగపడతాయి, పరిహారాల పరంగా ఎలాంటి ఫలితాలను ఇవ్వవు అనుకుంటారు. కానీ శత్రువులని మిత్రులుగా మార్చడానికి, శత్రుత్వం అనేది తగ్గించడానికి, శత్రువులు ఏంటంటే కనుక తగ్గిపోవటానికి, శత్రువులు లేకుండా చక్కగా హాయిగా ప్రశాంతమైన జీవితాన్ని గడపటానికి ఏంటంటే కనుక మిరియాలు మనకు ఉపయోగపడతాయి అన్నమాట. మనకు చాలా మంది కూడా శత్రువులు ఉంటూ ఉంటారు కదండి. ఆ శత్రువుల వల్ల మనం ఎంత సఫర్ అవుతామో మనకు మాత్రమే తెలిసి ఉంటుంది. ఎలాగైనా సరేనండి మా శత్రువులని మేము అంటే తగ్గించుకోవాలనుకుంటున్నాం, దూరం చేసుకోవాలనుకుంటున్నాం, మమ్మల్ని శత్రువులు చాలా ఇబ్బంది పెడుతున్నారండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక 5 మిరియాలు, కేవలం 5 మిరియాలు తీసుకోండి. ఈ 5 మిరియాలు కూడా తీసుకునేటప్పుడు పుచ్చులు లేకుండా చూసుకోండి. ఎందుకంటే పుచ్చులు ఉంటే మనకు పరిహారం అనేది పనిచేయదనమాట. శత్రువులు అధికంగా ఉన్నారు, మీ అడుగుల్ని గమనిస్తున్నారు, మీరు ఎదగకుండా చేస్తున్నారు, మీ మీద చెడు ప్రయోగాలు చేస్తున్నారు, మా చుట్టుపక్కలే ఉండి మా పాలులు, మా శత్రువులు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు రేపు బుధవారం రోజున 6 గంటల సమయం, అంటే సంధ్యా సమయం అండి, సాయంత్రం 6 గంటల సమయంలో ఏంటంటే ఇలా 5 మిరియాలు తీసుకోండి. తీసేసుకొని మర్రి చెట్టు ఉంటుంది కదండి, మనందరికీ తెలిసింది కదా, మర్రి చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు. సాక్షాత్తు ఆ పరమశివుడు మర్రి చెట్టు ఊడల్లో నివసిస్తూ ఉంటాడని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి. 5 మిరియాలు తీసుకోండి. ఆ మిరియాలు మంచిగా ఉండేలాగా తీసుకొని మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ మరి మాకు మర్రి చెట్టు లేదు కదండి అంటే, మర్రి చెట్టు లేకపోతే చేయకండి పరిహారం. కానీ శత్రువులకు మిత్రులుగా మారాలంటే, శత్రుత్వం తగ్గిపోవాలంటే, శత్రువుల వల్ల ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళాలి, బాగుండాలని కోరుకునే వారు మాత్రం చేసుకోండి. తప్పకుండా మంచి జరుగుతుంది. అయితే ఇంకా ఇలా మిరియాలు తీసుకోండి. తీసుకున్న తర్వాత అక్కడ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోండి. ఎందుకంటే పచ్చని వృక్షం కదండి, అక్కడ ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది నిజం చెప్పాలంటే కనుక. అందుకే మీరు నమస్కారం చేసుకొని మా అవసరం కోసం మేము పరిహారం చేస్తున్నామని చెప్పుకొని, ఆ తర్వాత మీ శత్రువులండి అంటే తెలుసుంటే ఒకవేళ పేర్లు తలుచుకోండి. మాకు అసలు తెలియదండి పెద్దగా శత్రువులు, మాకు తెలియకుండా కూడా చాలామంది ఉన్నారండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక శత్రువులు మిత్రులుగా మారాలని సంకల్పం చెప్పుకోండి. నార్మల్గా గట్టిగా సంకల్పం చెప్పండి. నమ్మకంతో మాకు జరుగుతుంది, మాకు ఫలితం వస్తుంది అన్నట్టుగా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత ఆ మిరియాలను ఏంటంటే మర్రి చెట్టు మొదట్లో పడేయండి. అలా పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. శత్రువులు మిత్రులుగా మారతారు, కానీ ఒకటేసారి ఫలితం ఏమి రాదండి. కొంచెం మెల్లిమెల్లిగా మార్పుని మీరు గమనించుకోగలుగుతారు. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూసి ఏంటంటే షాక్ అయిపోతారని చెప్పొచ్చు. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి, అంతలా మీకు ఉపయోగపడుతుందండి. చాలా చిన్న పరిహారం అనిపించవచ్చు, కానీ పెద్దగా మార్పు అయితే ఉంటుందన్నమాట. అంటే మెల్లిమెల్లిగా మార్పు అనేది ఉంటుంది. శత్రువులు మిత్రులుగా మారడంతో పాటు మీతో మాట్లాడటం, మీతో అంటే కలవటం, మిమ్మల్ని చూసినప్పుడు ఇలా ఏంటంటే కనుక స్మైల్ ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఇలాంటివి చూసినప్పుడు మనకు కూడా ఆనందం అనిపిస్తుంది కదండి. అయ్యో వీరు మారిపోయారేమో, వీళ్ళు ఏంటంటే కనుక చక్కగా మేము పరిహారం చేసినందుకు వీకు మాకు అనుకూలంగా మారారేమో అన్నట్టుగా మనం కూడా ఏంటంటే కనుక చక్కగా హ్యాపీగా ఫీల్ అయిపోతాం కదా. కాబట్టి ఇలాంటి
కనిపిస్తూ ఉంటాయి. ఈ పరిహారం చేయండి. బుధవారం పూట చేయాలి, సాయంత్రం సంధ్యా సమయంలో చేయాలి. ఈ బుధవారం చేయకపోతే ఇంకొక బుధవారం అయినా సరే మీరు చేసుకోవచ్చు. అలా కూడా మీకు ఏంటంటే ఫలితం ఉంటుందన్నమాట. అలా ఏంటంటే బుధవారం పూట కూడా పాటించవచ్చు అని చెప్పొచ్చు. కాబట్టి ఇంకా ప్రయత్నించుకోండి. మిరియాలే కదా అనుకోకండి, మిరియాల వల్ల మనకు మంచి జరుగుతుంది. మిరియాల వల్ల ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. మిరియాలు మన జీవితాన్ని మార్చి మనకు చక్కటి ఫలితాలను ఇస్తాయి. అలానే మన జీవితంలో ఉండే ఈ శత్రు బాధల్ని తీసేయటానికి, శత్రువుల్లో ఉండే కొన్ని అంటే మన మీద చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు, ఇలా ఉంటాయి కదా, వాటిని కూడా తరిమి కొట్టడానికి మిరియాల పరిహారం ఉపయోగపడుతుందన్నమాట. చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పి 7 సార్లు తల చుట్టూ తిప్పి మర్రి చెట్టు మొదట్లో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. వెనక్కి తిరిగి చూస్తే ఎలాంటి ఫలితాలు అయితే ఉండవు, ఇవి గుర్తుపెట్టుకోండి. అందుకే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే సరిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత మీరేంటంటే ఇంకొక పరిహారం అండి, ఇది కూడా 5 మిరియాలతో చేయాల్సిన పరిహారం అనమాట. ఎదుటి వాళ్ళు మన మాట వినాలి అంటే, మనకు అనుకూలంగా మారాలి అంటే, ఇది అంటే యోగా ప్రక్రియ అండి. ఒక రకంగా చెప్పాలంటే కనుక వశీకరణ ప్రక్రియ అయితే కాదు. కొంతమంది ఏంటంటే కనుక వశీకరణ అనగానే భయపడిపోతూ ఉంటారు. అమ్మో చేసిన తర్వాత ఏమవుతుందేమో అన్నట్టుగా ఏంటంటే కనుక భయపడతారు. కానీ అలా కాదండి, మీరు ఒకసారి చేస్తే మీకు తెలిసిపోతుంది. కాబట్టి మీరేం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి. ఇలా చేయటం వల్ల ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే అంత మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఏమీ లేదండి, 5 మిరియాలు తీసుకోవాలన్నమాట. ఎవరైనా సరే, ఎదుటి వాళ్ళంటే మనం ఇష్టపడ్డ వాళ్ళు కావచ్చు, మనం కోరుకున్న వారు కావచ్చు, మన భర్త కావచ్చు. ఇలా ఏంటంటే మనం ఒకరిని ఇష్టపడుతూ ఉంటాం. ఆ వ్యక్తి మన మాటే వినాలి, మన వైపే ఉండాలి, మనకేంటంటే కనుక అనుకూలంగా మారాలి అనుకుంటాం. కొంతమంది చెడు కోసం చేస్తే కొంతమంది మంచి కోసమే చేస్తారు కదా. కాబట్టి మీరేంటంటే కనుక మంచి కోసమే చేయండి, చెడు కోసం అయితే చేయకండి. చెడు కోసం చేస్తే ఎలాంటి ఫలితం అయితే రాదండి, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి 5 మిరియాలు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏంటంటే ఏ వ్యక్తిని అయితే మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నారో, ఏ వ్యక్తి అయితే మీకు అనుకూలంగా మారాలనుకుంటున్నారో, మీ మాట వినాలనుకుంటున్నారో, ఆ వ్యక్తి పేరు ఏంటంటే కనుక తెల్లని పేపర్ అండి. గీతలు రాతలు ఏవి ఉండకూడదు, చక్కగా వైట్ షీట్ ఉండాలి, వైట్ పేపర్ ఉండాలి. దాని మీద ఏంటంటే కనుక మీరు కోరుకున్న వ్యక్తి పేరు రాయండి. అయితే ఈ పరిహారం స్నానం చేసే చేసుకోండి. మనము నాన్ వెజ్ తిని పరిహారం చేయకూడదు, స్నానం చేయకుండా పరిహారం చేయకూడదు. చేసేటప్పుడు మన సంకల్పం గట్టిదై ఉండాలి, మనకు నమ్మకం అనేది ఉండాలి. అలాంటప్పుడే ఫలితం వస్తుంది. లేకపోతే మనం చెడుగా ఆలోచించి పరిహారం చేసుకుంటే చెడుగానే ఫలితాలు వస్తాయి. ఇది మాత్రం మీరు గమనించుకోండి. ఇక ఈ విధంగా ఏంటంటే కనుక తెల్లని పేపర్ తీసుకుని దాని మీద పేరు రాసి, ఇంకా తర్వాత ఈ 5 మిరియాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క మిరియం పెట్టుకుంటూ ఒక్కొక్కసారి అండి ఆ వ్యక్తి పేరు, అంటే ఇప్పుడు వైట్ పేపర్లో పేరు రాసాం కదా, 5 మిరియాలు చేతిలో పట్టుకుంటాం. కుడి చేతిలో పట్టుకొని ఒక మిరియం పెట్టి, నేను ఉదాహరణకు చెప్తున్నాండి, మా భర్త పేరు శ్రీనివాస్ అనమాట. అయితే శ్రీనివాస్ నా మాట వినాలి, లేదంటే మీరు ఇష్టపడ్డ వాళ్ళు ఎవరైనా కావచ్చు, పేర్లు ఉంటాయి కదా, శ్రీను, రఘు, అంటే రవి, ఎవరైనా సరే పర్వాలేదండి. అలా ఏంటంటే కనుక మీరు ఇలా చెప్పుకోండి, ఇలా నా మాట వినాలి, నాకు అనుకూలంగా మారాలి అన్నట్టుగా ఏంటంటే కనుక ఒక్కొక్క మిరియాన్ని పెట్టండి, చెప్పండి. 5 మిరియాలు 5 సార్లు చెప్పండి. చెప్పిన తర్వాత ఆ తెల్లని కాగితంలో పెట్టి కొంచెం మడత పెట్టి దాంట్లో కావాలంటే 2-3 కర్పూర బిళ్ళలు వేసుకోవచ్చు. అలా వేయండి. వేసిన తర్వాత ఏంటంటే కనుక అది పొట్లం కట్టండి. లేదంటే మిరియాలను కొంచెం కచ్చాపచ్చగా కూడా మనం దంచేసి ఆ మిరియాల్లో మనం పేపర్లో రాసాం కదా, పేపర్లో పెట్టేసి ఏంటంటే కనుక సింక్ దగ్గర కాల్చేయండి. ఇంట్లోనే చేయండి. ఇంటి బయటికి వెళ్ళి చేసుకునే అంత వీలు కొంతమందికి ఉండదు. కొంతమంది ఏంటంటే కనుక చేసుకోలేరు కదా. కాబట్టి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక సింక్ దగ్గర, అంటే మీ సింక్ దగ్గర ఏంటంటే కనుక వంటగదిలో చేసేసుకోండి, సరిపోతుంది. చూడండి ఎంత ఫలితం వస్తుందో మీకు అర్థమైపోతుంది అనమాట. అంటే ఒకటేసారి ఇంకా రాదండి, కొంచెం సమయం పడుతుంది. 48 గంటలు గడిచిపోవాలి, లేదంటే కనీసం ఒక 24 గంటలైనా సరే గడవాలండి. అలాంటప్పుడే రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అలా మనం ఏంటంటే ఫలితాలను చూసి స్టన్ అయిపోతామండి, అంత చక్కగా ఉంటుంది. మరీ ఎక్కువగా మీరు ఏంటంటే కనుక ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ మీరు అనుకున్న దానికంటే ఎక్కువగానే ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోండి. మీ మాట వినటం, మీకు అనుకూలంగా మారటం, మీకు ఎదురు చెప్పకుండా చక్కగా మీతోనే ఉండటం, ఇలాంటివి ఏంటంటే చిన్న చిన్న మార్పులు మనం చూస్తూ ఉంటాము. ఇలా డే బై డే ఏంటంటే కనుక ఆ మార్పుని మనమే మన కళ్ళతో చూస్తాము. ముందు ఏంటంటే కనుక మనల్ని చూస్తే అసూయ పడేవాళ్ళు, మనం చూసి అంటే చాలా వరకు కూడా అండి ఇది చేసేవాళ్ళు, మన మొహమే చూడకుండా వెళ్ళిపోయేవారు కూడా అండి. ఇప్పుడు మనం ఏంటంటే కనుక చెప్పింది వినటం, మనకు అనుకూలంగా మారటం, స్త్రీల పరంగా పురుషుల పరంగా ఎవరి పరంగానైనా సరే, వీళ్ళ పరంగానే చెయ్యండి ఫలితం వస్తుంది, వాళ్ళ పరంగానే చెయ్యండి రిజల్ట్ ఉంటుందని కాదు. మీరు ఎవరి పరంగానైనా సరే చేసుకోవచ్చు. ఆడవాళ్ళ పరంగా, మగవాళ్ళ పరంగా, ఎవరి పరంగా చేసినా కానీ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. చక్కగా ఫలితం అనేది మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు. కానీ ఇంకా మీరు ఎప్పుడైనా చేసుకోండి, సమయం సందర్భం అంటూ ఏమీ లేదు. కానీ స్నానం అయితే ఖచ్చితంగా చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే మనం చూడవచ్చు అనమాట. ఆ ఫలితం అనేది మనకు అంతకంత వస్తుంది. చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. ఫలితం రాదని మాత్రం మీరు అసలు అనుకోకండి, మీ మనసులోకి అలాంటి ఆలోచన రానివ్వకండి. వస్తుంది అనుకోండి, ఖచ్చితంగా వస్తుంది 100%.